ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మీరు ఇన్స్టాగ్రామ్ రీల్ చూడండి, దీనికి వచ్చిన ఫన్నీ కామెంట్స్ చదువుతాం. ఇక మొదలెడదామా? 2 కోట్ల ప్రశ్న. ఆ అమ్మాయి వెనక బిల్డింగ్ పై ఆరేసిన ఆ చీర కలర్ ఏంటి? ఈజ్ లెజెండ్స్ ఆఫ్ సి. దాని పిక్కలు చూసావా భయ్య? ఎన్ని కొండలెక్కితే వస్తాయి? దీని పిక్కలు చూసావు భయ్యా? ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి? ఆ పిక్కల వల్లే అన్ని లైక్స్ వచ్చాయి. పిక్కలు మంచి గట్టిగా ఉన్నాయి. ఆ పిక్కలు చూసావా? తొక్కితే మట్టిలోకి పోతాం. అవి తొడల మసాలా వడల అన్విత. తొడలు చూస్తే రొంబ గుర్తుకొస్తున్నావు. బాగా సెక్సీగా ఉన్నావు సుబ్బు. ముందు ప్యాంట్ వేసుకో పిల్ల, చూడలేకపోతున్నాను. గాలి కొడితే టాప్ ఎగిరిపోద్ది. ఆ డ్రెస్కి ప్యాంట్ ఉందా లేదంటే ఆమె వేసుకోలేదా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా నేనైతే డ్యాన్స్ చూడలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అన్నం తింటున్నారా లేదా అందం తింటున్నారా? హాయ్ హాయ్, ఇతనా సుకూన్. ఎవడికో తెలియదు కానీ స్వర్గమే బ్రో. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నీ కాళ్ళను పట్టుక వదలాలంటున్నాయి చూడే నా కళ్ళు. గుండెల మీద గుద్దిందిగా. ఎవడో మా తమ్ముడు చాలా అదృష్టవంతుడు. ఎత్తుకుపోయాడ్రా. వాయుదేవుడా ఎక్కడున్నావయ్యా? ఒక్కసారి ఇక్కడికి రా. ఎందుకురా అంత కక్కుర్తి నీకు? డిక్కి బలిసిన బయలేరు కోడిలా భలే ఉంది పాప. తొందరలో ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయారండి. గాలి దేవుడా ఎక్కడున్నావు? ఇలాంటి టైం అప్పుడు నువ్వు గాలి వేయవేంటి? గాలి దేవుడా ఎక్కడున్నావయ్యా? నీకోసం చూస్తున్నాం. అక్కడ ఇప్పుడు సుడిగాలి రావాలి స్వామి. ఓ గాలి దేవుడా ఎక్కడున్నావయ్యా? కరుణించవయ్యా మా బాధలు. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. అంతేగా అంతేగా.